పేరెంట్స్ ఈ ఆడియన్స్‌లో ఎవరైతే వింటున్నారో పేరెంట్స్ ముఖ్యంగా దయచేసి మీ పిల్లల్ని ఓడిపోవడం మంచిది. ఓడిపోతేనే మీరు బెటర్ అవుతారు అని ముఖ్యంగా చెప్పండి. వాళ్ళని తిట్టడం కానీ, మీరు ఓడిపోయారు ఇంకా వేస్ట్, ఫిట్ ఫర్ నథింగ్ అని తీసి పడేయడం ఈజ్ బ్యాడ్. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ నుంచి కూడా స్ట్రెస్ అనేది పిల్లలు ఫేస్ చేస్తున్నారు. నువ్వు 100% మార్కులు సంపాదించాల్సిందే, ర్యాంక్ కొట్టాల్సిందే, ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు ర్యాంక్ సాధించాల్సిందే, ఆ కాలేజీలో సీటు సంపాదించాల్సిందే. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పేరెంట్స్ నుంచి ఎక్కువ స్ట్రెస్ పిల్లలు ఫేస్ చేస్తున్నారు. సో అలాగే ఉలి దెబ్బలు పడితే కానీ శిల్పం కాదు అంటారు. అంతే. సో దీస్ ఆర్ ఆల్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ కదా, చాలా మంచి ఎగ్జాంపుల్స్. అండ్ ఈ పెద్దలు మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో పేరెంట్స్, వీళ్ళందరికీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ తెలిసిన వాళ్ళే. అన్నీ తెలుసుకున్నాక కూడా మీరు మీ పిల్లల ద్వారా పైన ఇట్లాంటి ప్రవర్తన మంచిది కాదు. ఒకటి నువ్వు డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ అలాంటి ప్రవర్తనతోనే మీకు తెలియజేస్తున్నారు మీరెంత అన్ఎడ్యుకేటెడ్ అనేది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. మీ పిల్లల్ని ఎలా భవిష్యత్తులో పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా తినిపించాలి, ఎలాంటివి నేర్చుకోవాలి, వీటిపైన ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి.